నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మళ్ళీ మనకి 56 సెక్టార్లో ఏదైతే ఈ థర్డ్ ఎపిసోడ్లో ఏదైతే ఉందో మీకు సిమెంట్ కంపెనీలు, సిమెంట్లో ఏమేమి ఉన్నాయి లీడర్స్ చూద్దాం. అల్ట్రాటెక్ సిమెంట్కి వెళ్తున్నా. అల్ట్రాటెక్ సిమెంట్ క్లిక్ చేసి పీర్స్ క్లిక్ చేయాలి. పీర్స్ చేస్తే అల్ట్రాటెక్ సిమెంట్కి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. ప్రాఫిట్ అండ్ లాస్లో 5,463 మార్చి 2021 లాభం, 7,344 మార్చి 2022 ప్రాఫిట్. అంటే 7,344 5,463 మైనస్ చేస్తే ఇదొక 1,300, అదొక 500 చిల్లర, సుమారు 1,800 కోట్లు పైన. 1,800 కోట్లు అంటే సుమారు 5,315, 30% నియర్లీ ప్రాఫిట్లో ఉంది అని అర్థం. అంటే ఈ 30% ఏదైతే ప్రాఫిట్ ఉందో ఇది ఇంతవరకు ఓకే. అల్ట్రాటెక్ సిమెంటు మళ్ళీ మనం చార్ట్కి వెళ్ళాలి. చార్ట్కి వెళ్తే ఇప్పుడే వీ షేప్లో తిరుగుతుంది. అది అంటే ఏంది, బాటంకి వచ్చి బాటం నుంచి మళ్ళీ టాప్ బాటం రెండు ఉంటాయి. టాప్ అంటే పైన, బాటం అంటే కింద. హై లో, టాప్ బాటం, లోలో ఉంది, వీ షేప్లో తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వటం అంటే గ్రాఫ్ చూస్తే తెలవాలి మనకి. ఫండమెంటల్గా ఓకే అనిపించుకుంది, ఫండమెంటల్గా మనం రైట్ అనుకున్నాం. కానీ ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అయ్యేది మాత్రం టెక్నికల్సే, గ్రాఫే, చార్టే. ఈ చార్ట్ ఏం చెప్తుంది? కొనుక్కోమని చెప్తుంది. ఎక్కడ కొనాలని చెప్తుంది, ఎక్కడ అమ్మాలని చెప్తుంది చార్ట్. అదే గ్రాఫ్ ఇప్పుడు వీ షేప్లో తిరగడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇది అల్ట్రాటెక్. ఇక నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్తే మనము ఇక్కడ మనం పీర్స్లో అంబుజా సిమెంట్, నెక్స్ట్ వన్ ఏంటిది, అంబుజా సిమెంట్. ఈ అంబుజా సిమెంట్ క్లిక్ చేస్తే అంబుజా సిమెంటు పీర్స్కి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే 2,780, 2,492 కొంచెం తగ్గింది. కానీ వాల్యూ పరంగా సిమెంట్ సెక్టార్లో లీడింగ్ వీళ్ళే. ఏది ఫస్ట్ మన అల్ట్రాటెక్, సెకండ్ వన్ అంబుజా సిమెంటు. మళ్ళీ ఏం చేయాలి మనం, మళ్ళీ గ్రాఫ్కి వెళ్ళాలి. గ్రాఫ్కి వెళ్తే ఇప్పుడు 50 DMA 200 DMA పైనే ఉంది ఇది అంబుజా సిమెంటు. మళ్ళీ ఇంకొకటి గమనించాలి, ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఫండమెంటల్ ఓకే, టెక్నికల్స్ ఓకే, గ్రాఫ్ ఓకే, కానీ కంపెనీలకు న్యూస్ ఉంటుంది. ఇంకోటి న్యూస్ అంటే ఏంది, సిమెంట్ సెక్టార్ ధరలు పెంచటం, సిమెంటు ఎక్స్పాన్షన్ చేయటం, అంటే ప్రొడక్షన్కి తగ్గ, సప్లైకి తగ్గ, ప్రొడక్షన్కి సేల్స్కి తగ్గ మిస్ మ్యాచ్ అవ్వటం. సేల్స్ ఎక్కువ ఉంది కానీ ప్రొడక్షన్ సరిపోవట్లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది, వీళ్ళు సప్లై చేయలేకపోతారు. ఈ డిమాండు, సప్లై, ప్రొడక్షన్, యూసేజీ ఎక్కడైతే మార్కెట్లో ఉందో ఒక్కొక్క సిమెంట్ కంపెనీ రేట్లు పెంచినప్పుడు, లేకపోతే సర్వీసు ఇవ్వనప్పుడు ఎక్స్పాన్షన్కి పోతాయి, న్యూస్ ఉంటుంది. లేదు, ఒక కంపెనీ ఏదైనా కంపెనీని టేక్ ఓవర్ చేస్తాయి, ఎక్వైర్ చేస్తాయి, అటువంటి అప్పుడు మళ్ళీ న్యూస్ వేరే. అవన్నీ మీరు గమనించాలి. ఇక చార్ట్ విషయంలోకి వస్తే ఇప్పుడు 50 DMA 200 DMA పైనే ఉంది. ఏది, అంబుజా సిమెంట్. ఇట్లా మనము ముందేం చూడాలి, కంపెనీ యొక్క వాల్యూస్ చూడాలి, ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి, లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం ఎంతో ప్రాఫిట్ వచ్చిందో చూడాలి, దీంతోపాటు కంపెనీ చార్ట్ చూడాలి. ఇది సింపుల్గా మనకి ఇప్పుడు ఏదైతే ఉందో సిమెంట్ సెక్టార్. ఇక నెక్స్ట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, డొమెస్టిక్ అప్లయన్సెస్. ఉదాహరణకి ఇప్పుడు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మనం వాడుకునే వస్తువులు. వర్ల్పూల్ ఒక కంపెనీ ఉంది, అది మల్టీనేషనల్ కంపెనీ. వర్ల్పూల్కి వెళ్తున్నా, మళ్ళీ పీర్స్ క్లిక్ చేస్తున్నా. ఏదైతే కన్జ్యూమర్ సిడి అంటారు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో లీడింగ్ వాళ్ళే. వర్ల్పూల్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. లాస్ట్ ఇయర్ 352 కోట్లు, 2021 మార్చికి 352 కోట్లు, 2022కి 566 కోట్లు. అంటే 352కి 566లో మైనస్ చేస్తే ఇదొక 148, 154, 214 కోట్లు. 214 కోట్లు 350కి ఎంత, నియర్లీ 70%, 65 to 70% ప్రాఫిట్లో ఉంది. అంటే మనం ఏం గమనించాలి, వర్ల్పూల్ ఏదైతే ఉందో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇది సేల్స్ ఉంది అని. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి చార్ట్కి వెళ్తే 50 DMA 200 DMA కిందనే ఉంది. కాబట్టి ఎంటర్ కాకూడదు. వాల్యూ పరంగా ఓకే, కానీ ఎంటర్ మాత్రం కాకూడదు. ఎందుకు, 50 DMA 200 DMA కింద ఉంది. గ్రాఫ్ కిందకి వచ్చినాక వీ షేప్లో ఎప్పుడైతే తిరుగుతుందో అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. లేదు, కొంచెం దాటి ఉంది మనం చూసే టైంకి, 50 DMA దాటింది, ఓకే,
ఒకవేళ 50 DMA దాటింది మళ్ళీ తగ్గింది అనుకోండి, ఆ 50 DMA స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సపోజ్ 50 DMA దాటింది, బై చేసిరు మీరు, 200 DMAకి పోయింది, ఇంకా పైకి పోతుంది, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఆ 200 DMA స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ దిగటం మొదలుపెట్టింది, అమ్మేసుకోవాలి. అంతే. 5 to 10% చూసుకుంటూ ఉండాలి, ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి. ఇవన్నీ కూడా మీకు ఇచ్చే అన్ని ఏ గ్రూప్ షేర్సే, ఒకటి కూడా వేరే లేవు. ఏ గ్రూప్ షేర్స్ కాబట్టి వాల్యూ ఉంటుంది. అది ఎప్పుడైనా మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, పడ్డప్పుడు పడుతూ ఉంటుంది. మన పని ఏంది, మార్కెట్ పడ్డప్పుడు ఎవరైతే కొనుక్కుంటారో మార్కెట్ పెరిగినప్పుడు అమ్ముకోవటం, లేదు మార్కెట్ పడ్డప్పుడు అబ్జర్వ్ చేస్తూ మార్కెట్ పెరిగేటప్పుడు మళ్ళీ అవి కొనుక్కోవటం, సింపుల్గా. అది వర్ల్పూల్. ఇక నెక్స్ట్ ఇంకో కంపెనీ వోల్టాస్. ఇది కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కిందకి వస్తుంది. వోల్టాస్ మళ్ళీ ఇక్కడికి వెళ్తున్న, వోల్టాస్ పీర్స్కి వెళ్తున్నా, వోల్టాస్ వచ్చి బ్లూ స్టార్ వోల్టాస్ ఉన్నాయి. మళ్ళీ వోల్టాస్కి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేస్తున్నా. వోల్టాస్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి లాస్ట్ ఇయర్ 525, ఈ సంవత్సరం 504 కోట్లు. పెద్దగా ఏం లేదు, సేమ్ అనుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే న్యూట్రల్గా ఉంది అంటాం, పెద్దగా ఏం లేదు, ఫ్లాట్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 504 కోట్లు వచ్చింది 2022కి, 2021కి 525 వచ్చింది, 2020 517, 2019 508, 2018 572. అంటే 2017 నుంచి 2017 నుంచి 6 ఏళ్ల నుంచి కూడా అది 500 కోట్లకి యావరేజ్గా అలానే మెయింటైన్ అవుతుంది వోల్టాస్. ఇది కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ఉంది. ఇంకొకటి ఏంటి ఉంది, బ్లూ స్టార్ ఉంది. బ్లూ స్టార్ మళ్ళీ క్లిక్ చేస్తున్న, బ్లూ స్టార్ మళ్ళీ సేమ్ పీర్స్కి వెళ్తున్నా. ఇవే అనమాట వోల్టాస్, బ్లూ స్టార్, సింపుల్. ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేస్తున్నా. ప్రాఫిట్ అండ్ లాస్లో ఇది ఎక్కువ ఉంది, 100 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే మార్చి 2021కి, ఇప్పుడు 168 కోట్లు వచ్చింది. అంటే 68% సింపుల్ కనపడుతుంది. అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎక్కువ వచ్చింది. 2020లో 143 కోట్లు వచ్చింది, 2021లో తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, 2022లో 168 crores రావటం జరిగింది బ్లూ స్టార్. మళ్ళీ దీనికి వెళ్ళాలి. మీకు ఒకటే, నేను ఎక్కువ తక్కువ ఏం చూపించట్లేదు. ఫండమెంటల్గా ఏదైతే వాల్యూ ఉందో అవి ఆల్రెడీ లిస్ట్ సార్ట్అవుట్ చేయడం జరిగింది. లిస్ట్ సార్ట్అవుట్ చేసినాక ఏం చూడాలనేది సింపుల్గా మీకు చూపించడం జరిగింది. చూపించి అది ఎంటర్ ఎక్కడ అవ్వాలా, ఎగ్జిట్ అవ్వాలనేది చూపించడం జరుగుతుంది. సింపుల్ అనమాట. ఫస్ట్ ఏంటిది, ప్రాఫిట్ పెరిగిందా లేదా, అది మనకు తెలిసిన కంపెనీ. వోల్టాస్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, వాషింగ్ మిషన్లు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు బ్లూ స్టార్ ఉంది, వర్ల్పూల్ ఉంది, ఇవన్నీ తెలిసిన కంపెనీలు. నేను ఏ పేరు చెప్పినా మనకి మార్కెట్లో ఉండేటటువంటివి కనపడేటటువంటి వస్తువులే కాబట్టి మీకు తెలిసిపోతుంటుంది. అది బాగా సేల్స్ ఉందా, బ్రాండా, ఓకే బ్రాండ్ సేల్స్ పెరుగుతుంది అంటే ఈ కంపెనీ గ్రోత్ ఉంది అనేది మీకు తెలిసిపోయింది అనుకోండి, ఓకే. ఎంటర్ మాత్రం, ఎగ్జిట్ మాత్రం గ్రాఫ్ చెప్తుంది. ఇది సింపుల్గా. ఇప్పుడు బ్లూ స్టార్ ఏదైతే ఉందో డౌన్లో ఉంది. ఈ డౌన్ ఏదైతే ఉందో 50 DMA 200 DMAకే కంటే కిందనే ట్రేడ్ అవుతుంది. ఇది మీరు గమనించాలి. ఇంకొకటి కూడా, ప్రతిసారి మీరు ఏం చేస్తారంటే ఈ ఎపిసోడ్లు ఏవైతే ఉంటుందో ఈ ఎపిసోడ్కి మీరు ఏం చేయాలి, పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. అయితే ఈ ఎపిసోడ్లో 3-4 పేర్లు వస్తాయి కదా, 3-4 పేర్లు కంపెనీల పేర్లు రాసుకోవాలి. ఇలా 56 సెక్టార్లు ఉన్నాయి. 56 సెక్టార్లకి 2 చొప్పున 112 కంపెనీలు ఉంటాయి. 112 కంపెనీలు కనుక మీరు తరువు అయిపోయి 112 కంపెనీలు కనుక అబ్జర్వ్ చేసి రోజు మనకి 52 వీక్స్ అంటాం, అంటే 260 డేస్ వర్కింగ్ డేస్. 110 కంపెనీలు 260 రోజులు కనుక మీరు అంటే రోజు ఒకటో రెండో బట్టి పడితే 1 year అయిన తర్వాత ఇంకేం చూడక్కర్లే. ఈ 112 కంపెనీలు మీరు ఫాలో అయిపోయి 112 కంపెనీల్లో ఏది తగ్గుతుంది, ఏది పెరుగుతుంది, ఏది ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి అంటే ఇంకేం అవసరం లేదు. సింపుల్ అనమాట. ఇది సింపుల్గా మీకు ఈరోజుకి అంటే ఈ ఎపిసోడ్కి సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరలా చెప్తున్నా, ఇది ఓన్లీ అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్తో ఉంటుంది. కంపెనీ వాల్యూ ఉన్నా కానీ షేర్లు పడిపోతూ ఉంటాయి, కంపెనీ వాల్యూ లేకున్నా కానీ షేర్లు పెరుగుతూ ఉంటాయి. పెరిగిన షేర్లన్నీ మంచి కావు, పడ్డ షేర్లన్నీ మంచి కాకుండా పోవు. కానీ మంచి కంపెనీలు అయితే ఏదో ఒక రోజు మీకు మంచి పైసలు ఇస్తారు అనే ఉద్దేశంతో మార్కెట్ పడుతూనే ఉన్నా కానీ మేము ఏరి మంచి మంచి కంపెనీలు మీకు విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఏంది, మీకు నాలెడ్జ్ ఇవ్వడం కోసం. ఒకటి, మీకు ఏదైనా సబ్జెక్టు నాలెడ్జ్ ఐడియా ఉండి మీరు ఓన్గా నాలెడ్జ్ చేసుకొని నాది టాలీ చేసుకొని మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని ట్రేడింగ్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సెలవు.